స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేపడుతున్న తిరంగా యాత్రలో భాగంగా మిర్యాలగూడలో మంగళవారం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. హనుమాన్పేట ఫ్లైఓవర్ నుండి ఎన్ఎస్పి క్యాంపు వరకు తిరంగా యాత్ర కొనసాగింది. కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న కె సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం గురించి వివరించారు. బ్రిటిష్ నైజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు స్వాతంత్ర్య ఉద్యమం వైపు పయనింపజేశాయన్నారు. నేటి విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల గురించి, వారి త్యాగఫలాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతావనిని అఖండ దేశంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తం రెడ్డి, హనుమంతరెడ్డి, బంటు సైదులు, సరిత, ఎడ్ల రమేష్, పోరెడ్డి, నక్క రవి తదితరులు పాల్గొన్నారు. माता ఆగస్టును పురస్కరించుకొని 2 రోజుల ముందుగా తిరంగా ర్యాలీ జరుపుకున్నాం. తిరంగా అనగానే మనందరి యొక్క గుండెల్లో కూడా ఒక దేశభక్తి వెల్లివిరుస్తూ ఉంటుంది. తప్పకుండా గౌరవించాల్సినటువంటి ఒక జాతీయ పతాకము, జాతీయ గీతము మనందరికీ తెలిసిందే. అలాంటి పతాకాలను పట్టుకొని మనం ఇవాళ మిర్యాలగూడ నగర పుర వీధుల గుండా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి యొక్క ర్యాలీ సందర్భంగా మనం ఒక 2-3 విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మన భారతదేశానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే 15వ తేదీన స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. అంటే 15 కంటే ముందు మన దేశం ఏ రకంగా ఉండే ఒకసారి ఆలోచించి చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనేటువంటి దేశాలు కూడా మనలో కలిసి ఉండేవి. ఇంకా కొంత ముందుగా చరిత్ర చూసినట్లయితే భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, బర్మా ఇవన్నీ కూడా మన దేశంలో కలిసినటువంటి భూభాగాలు. ఇప్పుడు ఒక రకంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఖండించబడిన భారతదేశంలో మనం ఉన్నాము.
కానీ అఖండ భారతదేశాన్ని ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మనం ఎన్ని భూభాగాలు కోల్పోయామో ఇవన్నీ మనకు గుర్తుకొస్తుంది. భిన్నమైనటువంటి ఒక చిన్న విగ్రహాన్ని కూడా మనం పూజించడమే గుర్తుకో. అలాంటిది ఇంత పెద్ద దేశాన్ని మనం తల్లిలాగా భావిస్తాము. దీన్ని ఖండించడం కూడా అసలైన దేశభక్తులు ఎవరు ఒప్పుకోలేదు. ఒక ఇద్దరు ముగ్గురు కుట్రనీతి కారణంగా దేశము విభజించబడింది. విభజించిన సమయంలో కూడా అనేక మంది యొక్క ఆర్తనాదాలు మనకు వినబడ్డాయి. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ గా విభజించబడిందని చెప్తున్నామో అక్కడ ఉన్నటువంటి హిందువులు లక్షల మంది ఊచకోతకు గురి కావడం జరిగింది. అక్కడ ఊచకోతకు గురైనటువంటి యొక్క హిందువుల యొక్క ప్రాణాలు కూడా లెక్క చేయకుండా అనేక మంది హింసించడం జరిగింది. కనుక ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే కొన్ని లక్షల యొక్క హిందువుల యొక్క ప్రాణ త్యాగాల కారణంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఒక హిందువులంతా కూడా ఒక్కొక్కసారి పాత చరిత్రను మర్చిపోయి జీవిస్తున్నాము.